హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనము మన టీజీపీఎస్సీ ర్యాంక్ కృష్ణతో మీట్ అవుతున్నాము. సో తను వచ్చేసి ర్యాంక్ 70 సాధించారు. మరి ఈ జర్నీలో చాలా మంది ఒక ఎగ్జామ్ చదివేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తారు, గోల్ని మర్చిపోతారు. సో అలాంటి సందర్భంలో తను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అసలు ఆ ప్రాబ్లమ్స్ మీద కాకుండా గోల్ మీద ఎలా తను ఫోకస్ చేశాడు, మనం ఎలా ఉంటే ఫోకస్గా ఉంటే సక్సెస్ అవ్వగలుగుతాము అని కృష్ణ మాటలోనే తెలుసుకుందాం. హలో కృష్ణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ చెప్పండి మీ జర్నీ, మీరు ఎలా అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఎగ్జామ్, అండ్ మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు. పర్సనల్గా నేను చూశాను కాబట్టి నేను కాకుండా ఒకసారి మీ మాటల్లోనే చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ 70 రావడం అనేది ఈజ్ ఎ ప్రౌడ్ ఫీలింగ్. బికాజ్ ఇప్పుడు ఒక ఏ అప్రోచ్ లేకుండా స్టార్టింగ్లో ఏ అప్రోచ్ ఎటు వెళ్ళాలో తెలియకుండా లాస్ట్ సెప్టెంబర్ ఎగ్జామ్ నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు అక్టోబర్లో ఎగ్జామ్ జరిగింది. సో అరౌండ్ మే జూన్లో నేను మీకు కాంటాక్ట్ అయ్యాను. సో ఒక 5 months ఉంది మెయిన్స్కి. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అప్రోచ్ అని ఆ టైం వరకు నాకైతే ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ తెలియదు, నార్మల్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా తెలియదు. కానీ ఆ టైంలో ఎవరిని కాంటాక్ట్ అవుదాం, ఎలా కాంటాక్ట్ అవుదాం అని చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే పర్సనలైజ్డ్ అప్రోచ్ లేదు ఇక్కడ. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ పర్పస్ మీద స్టూడెంట్ వీక్ పాయింట్ ఎక్కడ ఉంది, స్టూడెంట్ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి అని పట్టుకునే వాళ్ళు లేరు. ఆ టైంలో మీ గురించి తెలిసింది అప్పుడు ఏంటంటే 1-to-1 అప్రోచ్. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా క్వశ్చన్స్ రాకపోయినా ఇలా రాయాలి అలా రాయాలి అని చెప్పేవాళ్ళు. సో అలా మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సో 4 months 4.5 months స్టెప్ బై స్టెప్ అప్రోచ్ వెళ్ళాను. అంటే స్టార్టింగ్ లో చాలా వీక్ ఉండే ఆన్సర్స్ తెలుసు, స్లోగా. బట్ నేను చెప్పినది 2 points అయినా నీ అప్రోచ్ చాలా బాగుండేది. ప్రతి దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకొని దానికి ఎగ్జాంపుల్ రాయాలి కృష్ణ అని అంటే వెతికి మరీ ఎగ్జాంపుల్స్ రాసావు. అంటే నేను చాలా మంది స్టూడెంట్స్ కి గైడ్ చేశాను. సో ఇలా చేయాలి అని అంటే వాళ్ళు నెక్స్ట్ డే దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. కానీ నా స్టూడెంట్స్ లో ఒక 4 to 5 members ఎలాంటి ఇది చెయ్యాలి అని అంటే అది చేసేవారు. అందులో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. అండ్ 2-3 members వంశీ అండ్ నాగరాజ్ లాంటి వాళ్ళు కూడా ఏదైనా చెప్తే వెంటనే మళ్ళీ దాన్ని ఎంత కష్టమైనా ఎగ్జాంపుల్ వెతికి రాసేవాళ్ళు. సో నీ హార్డ్ వర్క్ మెయిన్ గా చాలా అంటే చాలా యూజ్ అయింది నీ సక్సెస్ కి. బేసిక్ గా మ్యామ్ అంటే నేను ఒక పాయింట్ ఆల్మోస్ట్ నాకు మెయిన్ గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు యూపీఎస్సీ వాళ్ళు చెప్పింది ఏంటంటే చెప్పేవాళ్ళు ఉంటారు కానీ అది చెప్పి కూడా ఫాలో కాని వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నారు అనమాట. ఈ యొక్క అంటే బేసిక్గా కొన్ని వర్డ్స్ నాకు గుర్తుండిపోతాయి బాగా. అంటే చెప్పేవాళ్ళు ఉంటారు కానీ పాటించే వాళ్ళు తక్కువ ఉంటారు. అంటే సోర్స్ అవైలబిలిటీ ఉంది, మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది కానీ చదివే వాళ్ళు తక్కువ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు నాకు అప్పుడు ఆ రోజు చెప్పారు మీరు నాకు. అంటే కొన్ని ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా నేను ఒక లైన్ రాసి ఇంకో లైన్ అటు పోయేది ఇటు పోయేది ఎగ్జాక్ట్ స్ట్రేట్ రావాలి, లేదా 2 lines గ్యాప్ ఉండాలి, ఎందుకంటే వాడు కంజెస్టెడ్ అనిపించొద్దు. అంటే కొన్ని రివ్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా ప్రతిదానికి డైనమిక్ ఎగ్జాంపుల్స్ చేయాలని చెప్పేసి. సో నేను అనుకున్నాను ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ పేపర్స్ కరెక్షన్ చేసినప్పుడు ఆబ్వియస్లీగా అక్కడ చూసిన మిస్టేక్సే నాకు చెప్తారు. సో నేను ఏం చేశానంటే ఏది ఇప్పుడు ఇంకా చాలా మంది చాలా చెప్పారు నాకు, ఏది పట్టించుకోకుండా మీరు ఇప్పుడు చెప్పారు కదా అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్స్ రాశాను. హ్యాండ్ రైటింగ్ నీట్ కనపడటానికి 2 lines రాసి ఒక లైన్ ఇచ్చిపెట్టడం అంటే రాసి దానివల్ల నాకు 3 pages ప్రతి క్వశ్చన్ నిండిపోయింది. అదంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే వాళ్ళకి వచ్చింది రాసేస్తారు. ఇప్పుడు అందరం సేమ్ కంటెంట్ సేమ్ బుక్స్ చదువుతాం, బట్ నీకు నాకు డిఫరెన్స్ ఉండాలి కదా. ఆ డిఫరెన్స్ మీదనే మెయిన్ గా ఫోకస్ చేయాలి. బట్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అండ్ మరి ఇంత స్ట్రెస్ జరిగింది కదా, ఇన్నిసార్లు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం చాలా సార్లు. అంటే మ్యామ్ ఒకటి ఏంటంటే లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి రావు అనేది అబద్ధం. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. అంతెందుకు మ్యామ్ ఇప్పుడు నార్మల్గా ఎంతమంది కోచింగ్ జాయిన్ అవుతారు, లాస్ట్ డే వరకు ఎంతమంది ఉంటారు అనేది మీకే తెలుసు చాలా. ఎందుకంటే ఒక 100 members కోచింగ్ జాయిన్ అయితే లాస్ట్ ఉండేది 10 members. అంటే దీని అర్థం ఏంటి, ఈ 90 members ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 10 members ప్రాబ్లమ్స్ లేవని కాదు, వాళ్ళకి ఉన్నాయి. కానీ వాళ్ళ 10 members నుంచున్నారు. బికాజ్ ఏంటంటే నేనేం నమ్ముతానంటే నీ చేతిలో ఏదైతే ఉందో అది నువ్వు కంట్రోల్ చేయండి. మీరు కంట్రోల్ చేయండి. ఎవరైనా మీ చేతిలో లేని సిచ్యువేషన్స్ని, కంట్రోల్ కాని సిచ్యువేషన్స్ని ఆలోచించి వేస్ట్. కానీ చాలా మంది అన్కంట్రోలబుల్ థింగ్స్ ని కూడా కంట్రోల్ చేయాలని చూస్తారు అన్నమాట. మైండ్ ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో ధర్నా జరిగింది,
ఇప్పుడు నేను పోయి ధర్నా చేస్తే సక్సెస్ అవుతుందా? కాదు. నా పని నేను చేసుకుంటాను. సెల్ఫిష్ ఉండొచ్చు ఎడ్యుకేషన్లో, ఇప్పుడు నేను సెల్ఫిష్ ఉండడంలో తప్పలేదు, ఎందుకంటే నాకేం కావాలి ఆ టైం అవును. అని నేను చూసుకుంటాను. అందుకే ఎడ్యుకేషన్ సెల్ఫిష్నెస్ మంచిదే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మిడిల్లో కూడా ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు మళ్ళీ పోవాలి అక్కడికి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇటు రావాలి, మళ్ళీ కష్టపడి మళ్ళీ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన టైంకి నా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి. నేను ఆల్రెడీ AEE AMV 2 ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, Okay. అవి క్యాన్సిల్ అయ్యాయి. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందో, నేను మళ్ళీ AEE చదవాలి. AEE అనేది టెక్నికల్ సబ్జెక్ట్, అదొక సముద్రమే. అవును, ఇటు గ్రూప్ 1 అనేది ఇది ఒక ఇది సముద్రం. ఒక సముద్రం, అంటే సెపరేట్ ట్రాక్స్. అంటే మిగతా వాళ్ళందరికీ నాకు పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ఇప్పుడు ఒకటి ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే నేను ఒకటే చదువుతున్నా అనుకున్నప్పుడు అందరిలో బాధపడి మళ్ళీ కూర్చోవచ్చు. నాకు అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి. నా AEE క్యాన్సిల్ అయింది మార్చ్ 2020 మార్చ్లో, 2022 మార్చ్లో. ఇది గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది. అంటే నేను మళ్ళీ మళ్ళీ AEE మళ్ళీ కూర్చున్నా, మళ్ళీ గ్రూప్ 1 కూర్చున్నా. అంటే మీనింగ్ ఏంటంటే మ్యామ్, నా ఒక్కడికి కాదు క్యాన్సిల్ అయింది, అది అందరికీ అయింది. అంటే సిచ్యువేషన్స్ నా కంట్రోల్ లేవు. ఇప్పుడు అయ్యో క్యాన్సిల్ అయింది, అయ్యో గవర్నమెంట్ ఇంతేనా, అయ్యో TSPSC ఇంతేనా అనుకుంటా కూర్చుంటే అందరిలో నేను ఒకరిని అయిపోతాను. నేనేం చేయలేను, నా చేతిలో సిచ్యువేషన్స్ కంట్రోల్లో లేవు. నేను అందుకే అన్నాను, చేతిలో లేని సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలని చూస్తే మనం అన్కంట్రోలబుల్ అవుతుంది. 100%. సో నేనేమనుకుంటే, నా కంట్రోల్ లేని సిచ్యువేషన్ నేను పట్టించుకున్నాను అసలు, అది నేనేం చేయలేను, అది అయిపోయింది, నేను మళ్ళీ కూర్చున్నాను. సెకండ్ సారి క్యాన్సిల్ అయింది కోర్ట్ కేసు వల్ల. సరే, అప్పుడు నేనేం చేయగలుగుతా? కోర్ట్ వి కాన్ డెమోక్రసీలో ఎవరికి అటెండెన్స్ వెళ్తానికి లేదు, ఏం చేయలేము. సరే, నా ఒక్కడికి కాదు కదా, అందరికీ అయింది. సో అంటే నేను దాన్ని పాజిటివ్ కూడా తీసుకున్నాను. అరే సరే, నాకు ఆ టైంకి మెయిన్స్ ఎక్స్పీరియన్స్ లేదుగా, సరే ఇంకొంచెం పెంచుకున్నాం, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తాం. ఏమో నాకు థర్డ్ టైం పెట్టడం వల్ల వచ్చిందేమో. అంటే చాలా మందిలో కొంతమంది పోస్ట్ పోయిన్ అయినప్పుడు బాధపడిన వాళ్ళు ఎక్కువ. మేబీ వాళ్ళు ఎంత చదివారో తెలియదు కానీ బాధపడిన వాళ్ళు ఎక్కువ. కొంతమంది ఎలా అంటే ఒక ఛాన్స్ దొరికింది. సో ఎందుకంటే ఇప్పటి వరకు ఎలా అంటే టెన్షన్ లో ఉన్నాము, ప్రీలిమ్స్ క్లియర్ అయినా మెయిన్స్ అయిద్దో కాదు, చాలా మందికి ఇదే డౌట్. సెకండ్ టైం క్యాన్సిల్ అయినప్పుడు చాలా మందికి ఒక నమ్మకం వచ్చింది. సో అట్లా మనము దాన్ని పాజిటివ్ మైండ్ తోటి ముందుకెళ్తే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ రూట్స్ ఉంటాయి. అండ్ చాలా మంది ఫ్యామిలీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే మ్యామ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే, పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉంటుంది, నేను కాదను. కాకపోతే వాళ్ళు హ్యూమన్ బీయింగ్సేగా, మనం హ్యూమన్ బీయింగ్సేగా. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఎవరైనా ఒకసారి ఫెయిల్యూర్ అయ్యారు, లేదా ఒక జాబ్ రాలేదు అన్నప్పుడు ఏం కాదురా అనే పేరెంట్స్ ఉంటారు, అరే ఎట్లరా ఫ్యామిలీ సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది కదా అనే పేరెంట్స్ ఉంటారు. తప్పనడానికి లేదు, ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. కానీ అరే మా పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేరు అన్నది రాంగ్. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్కి వాళ్ళు చేయాల్సింది చేస్తారు, కానీ అదే కసిగా తీసుకోవాలి. కొందరు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొందరు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఏజ్ పెరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్కి ఏజ్ పెరుగుతున్నప్పుడు పేరెంట్స్ బాధ కదా అది, బికాస్ వాళ్ళు మ్యారేజ్ చేయాలని ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి మ్యామ్. అన్నిటికీ మించి బిగ్గెస్ట్ హర్డల్, మా ఫాదర్ చనిపోయారు 45 days ముందే ఎగ్జామ్ ముందు. అంటే అది ఇంకా బిగ్గెస్ట్ హర్డల్. ఇప్పుడు ఇంతవరకు నన్ను బ్యాక్ చేసుకుంటూ వచ్చిన పర్సన్ సడన్ గా ఇట్లా అయ్యేసరికి ఎమోషనల్ ట్రోమా ఎట్లుంటుందో మీకు తెలుసు, బికాస్ ఏ ప్రాబ్లం లేకుండా కూడా అది కూడా. కానీ ఒకటే అనిపించింది మ్యామ్, చనిపోయిన థర్డ్ డే రోజు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇదే ఏడ్చుకుంటా లేకపోతే ఇలానే ఎమోషనల్ అయి కూర్చుంటే నాకు మళ్ళీ నెక్స్ట్ ఈ 45 days ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ ఈ గిల్టీ ఉంటుంది. మా డాడీ ఆ టైంలో అలా కాబట్టే నేను డిస్టర్బ్ అయ్యా కాబట్టి నాకు జాబ్ రాలేదు. అది లైఫ్ లాంగ్. అంటే ఏదైతే ఇప్పుడు ఇది నమ్మాలో తెలియదు కానీ, ఏదైతే అంటారు కదా ఆత్మ శాంతించడం, ఇట్లాంటి ఏదైనా కాన్సెప్ట్ ఉండుంటే అది నాకు హాంట్ అవుతుంది. అంటే ఎట్లా, అరే తను ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాడు, నేను ఉండుంటే వచ్చింది అనుకునేవాడేమో, లేకపోతే నేను అనుకునేవాడినేమో నెక్స్ట్ 20 years లో. ఆ ఒక్క కసితోని థర్డ్ డే నుంచి మళ్ళీ కూర్చున్నాను. మా డాడీ చనిపోయిన థర్డ్ డే ఇంట్లోనే ఉన్నాను, ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను. ఇలా అయింది మేడం అని అన్నాను. మళ్ళీ ఇంత ముందు రాసిన ఎగ్జామ్స్ ఆ పేపర్స్ పెట్టాను, మళ్ళీ చదివాను, మళ్ళీ కూర్చున్నాను. సో 45 days మళ్ళీ అదే టైంలో కోర్ట్ కేసెస్ అని చెప్పేసి, బయట ధర్నా అని చెప్పేసి, అశోక్ నగర్ లీగల్ అని చెప్పేసి, ఎగ్జామ్ ఉంటుందో లేదా ఆ డిస్టర్బెన్సెస్ ఒకటి. ఆ డిస్టర్బెన్స్ ఈ డిస్టర్బెన్స్ మొత్తం కలిపి ఎమోషనల్గా చాలా, అంటే నేను చెప్తున్నాను, నాకు దృష్టిలో ఇంతకు మించి ప్రాబ్లం వస్తుంది నేను అనుకోండి లైఫ్లో. ఒక దిక్కు మీ ఫ్యామిలీ సఫర్ అయిపోయింది, వెరీ హార్డ్. ఒక దిక్కేమో ఎట్టు చూసిన నెగిటివ్ ఎన్విరాన్మెంట్, అసలు ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, ఉంటుందా ఉండదా అని. ఇంతకు మించి నెగిటివ్ పర్సన్ అనేది నా దృష్టిలో ఎవరికి రాదు. ఎందుకంటే అన్ని రకాల డిస్టర్బెన్స్ లో బట్ స్టిల్ ఒకటే అనిపించింది, నేను ఇప్పుడు చదివితే
నా లైఫ్ బాగుంటుంది, మా డాడీ ఒక ఆత్మశాంతి ఇస్తుంది, మా మమ్మీ హ్యాపీగా ఉంటుంది అని నేను ఒక జనరేషన్కే చేంజ్ చేసిన వాడిని అవుతాను. సో అదే కసితం చదివాను 45 days ఉన్న సబ్జెక్ట్స్ రివైజన్ చేసుకొని ఎగ్జామ్లో పే అయింది మేము. ఇప్పుడు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు 3 pages మీరు చెప్పిన స్ట్రాటజీ నింపడం కానీ, ఎగ్జాంపుల్స్ రాయడం కానీ, డయాగ్రామ్స్ వేయడం కానీ, నీట్గా రాయడం కానీ, ప్రతి క్వశ్చన్ అడ్రస్ చేయడం కానీ, ప్రతి క్వశ్చన్లో ప్రతి ఒక్క 3 questions 3 parts వస్తాయి. ఆ 3 partsని ఈక్వల్ వెయిటేజ్తో అడ్రస్ చేయడం కానీ చేయడం వల్ల టుడే అదే ఇట్ పేడ్ మ్యామ్, బికాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఓన్లీ. అంటే నేను నీకు ఎంతవరకు హెల్ప్ చేశాను అనేది నాకు పక్కన పెడితే, అంటే నేను నీకు చేసింది చాలా తక్కువ. నువ్వు నాకు ఓన్లీ నా దగ్గర మెయిన్స్ కి జాయిన్ అయ్యావు, అది కూడా డైలీ ఆన్సర్ రైటింగ్ కి. ఫుల్ లెంత్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేసుకోలేదు, ఓన్లీ డైలీ ఆన్సర్ రైటింగ్ అంత టైం లేదు మనకి. అండ్ ఆ స్ట్రెస్ లో అప్పుడున్న సిచ్యువేషన్ లో, బట్ అన్నిటికంటే నేను ఫస్ట్ నువ్వు నా దగ్గర జాయిన్ అయ్యి, నాకు గుర్తుంది నువ్వు రాయినప్పుడు నేను అడిగాను. నేను ఒక్కోసారి క్వశ్చన్ లేట్ పెడితే నువ్వు అడిగావు, పేపర్ రాకపోయినా మేడం రాలేదని. నేను కూడా కొన్ని నాకున్న ఇంకా ఫర్దర్ లైక్ కమిట్మెంట్స్ లో నాకు గుర్తుంది 2 times అయితే మనము డిస్కషన్ చేసాం ఈ విషయంలో. సో ఇలా చెయ్యాలి, ప్రతి స్టూడెంట్ ఇలా చెయ్యాలి. ఎందుకంటే స్టూడెంట్ కి మేడం కి ఈవెన్ సార్ ఎవరన్నా కూడా మన మెంటర్ కి ఈగోస్ ఉండొద్దు. దట్ ఈస్ ద మెయిన్ నా దృష్టిలో మెయిన్ వన్ ఆఫ్ ది. ఇప్పుడు ఒక 10-15 పాయింట్లు చెప్తే, ఈ పాయింట్ల వల్ల నేను ఇంప్రూవ్మెంట్ అయ్యని చెప్తే ఇది ఒక పాయింట్ కూడా. ఇప్పుడు ఒక టీచర్ కి కాల్ చేసాము, ఇప్పుడు టీచర్ అడగాలి వద్దులే ఎందుకులే మేడం అలా ఫీల్ అవ్వకుండా మేము డైరెక్ట్ కాల్ చేసాం. బికాస్ అది చేస్తేనే అక్కడ అవుట్పుట్ వచ్చింది. బికాస్ అంటే మీకు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా ఇప్పుడు. సో అంటే నేను అనేమంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు కూడా అన్ని వాళ్ళే చూసుకుంటారులే అనేది రాంగ్. అంతే కదా, ఎందుకంటే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే పీపుల్ ఉంటారు. అండ్ మనం డైలీ మేము ఇప్పుడు ఒక్కొక్కసారి తింటే వాళ్ళేదో మర్చిపోతాం, ఏదో పనిలో పడి అది తినలే కదా అని. ఇప్పుడు మీరు కూడా ఒక స్టూడెంట్ కి చెప్పినప్పుడు ఇంకో 10 మందికి చెప్పాలని ఆలోచన అప్పుడప్పుడు రాకపోవచ్చు. చాలా సార్లు ఎట్లా అయిపోతుంది అంటే సేమ్ సిచ్యుయేషన్ నేను కూడా స్టూడెంట్స్ కి టైం టు టైమ్, నేను ఎట్లా అంటే 24 hours మోస్ట్లీ కాపీ అవైలబుల్ చేయాలని టైం టు టైమ్ ఐ ఫర్గెట్ సో మెనీ డేస్ ఇన్ మై లైఫ్ అండ్ సో మెనీ సిచ్యుయేషన్స్ ఆల్సో. బట్ ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసి చేయగలిగావంటే ఇది 100% నీకున్న మెయిన్ నీకు గోల్ ఉంది, దాన్ని సాధించాలన్న అంబిషన్ ఉంది. ఇది అంటే నా దానిలో కంటే నువ్వు నీ అంతటా నువ్వు దాన్ని రికవర్ చేసుకొని బయటికి రాగలిగావు కదా. నీలాగనే ప్రతి స్టూడెంట్ కూడా చేయగలగాలి. ఎందుకనంటే యాజ్ ఎ మెంటర్ గా వీ కెన్ ప్రొవైడ్ సమ్ ఇన్పుట్స్. మనం ఇలా చేయాలి అని చెప్పగలుగుతాం, కానీ నీ ఎగ్జామ్ నేను వచ్చి రాయలేను ఫస్ట్ థింగ్. సో నేను చెప్పేది నువ్వు ఫాలో అవ్వడమే కాకుండా నీ చుట్టూ ఉన్న సిచ్యుయేషన్స్ ఓవర్కమ్ చేసుకోవడం. ఎఫర్ట్స్ అనేవి ఎక్స్టర్నల్ గా ఎంత ఇన్పుట్ వచ్చినా ఇంటర్నల్ గా మనం స్ట్రెంగ్త్ లేకపోతే యూ కాంట్ డూ ఇట్. ఎందుకంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నీకు ఎందుకు ఈ జాబ్, ఎందుకు కావాలి, చదివితే ఏం మార్చగలుగుతావు, ఎంత మారుతుంది, ఎంత లైఫ్ చేంజ్ అవుతుంది, ఒక జనరేషన్కే చేంజ్ అవుతాం, బిగ్గెస్ట్ పొజిషన్లో ఉంటాం, నీ అంతటి నువ్వు బిగ్గెస్ట్ పొజిషన్లో హెల్ప్ చేయొచ్చు. అండ్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, నీ హాబీస్ని ప్యాషన్ మర్చుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు. ఈ అన్నిటికీ ఫస్ట్ అసలు జాబ్ చదివే ముందు ఆ క్లారిటీ లేకుండా మా అమ్మ చెప్పిందో మా డాడీ చెప్పిండో ఇంకెవరో చెప్పారని ఎంటర్ అవుతే అది బ్యాక్ ఫైర్ అవుతుందాం షూర్. ఎందుకంటే చాలామందిని చూసాను, ఇప్పుడు అరే మా డాడీకి ఇంట్రెస్ట్, అరే లేకపోతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్ అవుతున్నారు, ఈ కాన్సెప్ట్ పెట్టుకొని వస్తే మీకు ఆ వాల్యూ తెలియదు. అసలు ఎందుకు అవ్వాలనుకుంటున్నాం అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకొని వస్తే మీరు సక్సెస్ అవుతారు. ఇది ఎందుకు కావాలనుకుంటున్న వస్తారని మీరే స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు. జస్ట్ వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనుకుంటే ఇలానే అవుతున్నాం. 100 members జాయిన్ అయ్యి లాస్ట్ 10 members అని వెళ్తారు. ఆ 10 members లో 5 members ఎఫర్ట్ పెడతారు, ఇద్దరికి వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఇంతమంది కాంపిటీషన్ అని ఇదే కాంపిటీషన్ అంటే ఇలా అంటే లక్షలలో వస్తారు కాంపిటీషన్ లోకి, కానీ వేలల్లో మిగులుతారు. ఆ వేలల్లో మళ్ళీ ఫైనల్ గా 100s లోకే వెళ్ళిపోతారు. ఆ 100s లో ఉన్న వాళ్ళకి 100% జాబ్స్. ఎగ్జామ్ అప్పుడు కూడా గుర్తుంది నాకు, ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను జూబ్లీ హిల్స్ లో ఉన్నప్పుడు అప్పుడు కాల్ చేశాను మీకు. ఆమె ఇట్లా మరి అన్ని పేపర్లు బాగానే రాశాను, మరి ఏమంటారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా 21,000 members రాశారు, మహా అయితే 3-4 members మంచిగా రాసి ఉంటారు, నువ్వు రాసే విధానం నేను చూసా, నీకు వస్తుంది అన్నారు ఆ టైం. నాకు బాగా నమ్మకం ఉంది, ఎందుకంటే నా దగ్గర చాలా మంది జాయిన్ అయ్యారు. అందులో మళ్ళీ చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ 20 to 23 years నుంచి 40 years వరకు ఉన్న వాళ్ళు, మళ్ళీ నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళలో చాలా మంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళే జాయిన్ అయ్యారు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ జాబ్ ఉన్న వాళ్ళు ఒక 2-3 members న్యూ మెంబర్స్. సో అంటే వీళ్ళలో ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకే ఇంత కసిగా ఉంటే ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఇంకా చాలా వర్కౌట్ చేస్తే ఈజీగా సాధించవచ్చు. అంటే మేము ఏం అంటే బేసిక్ గా ఎఫర్ట్స్ పెట్టడం, ఇది ఎందుకు కావాలి అనే ఎఫర్ట్ పెట్టేసి
సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఎందుకు వస్తున్నాం అనేది ఫస్ట్ మనకు తెలియాలి. Yes. సెకండ్ థింగ్ కన్సిస్టెన్సీ. 2 రోజులు చదివి 3 రోజులు చదవకపోతే వేస్ట్. ఇది మెయిన్ కానీ మీరు డైలీ 4 గంటలు చదవండి, కన్సిస్టెంట్ చదవండి. ఇప్పుడు ఒక రోజు 12 గంటలు చదివి 2 రోజులు చదవకపోతే అనుకోవచ్చు, అరే 4 hours చదివిన వాళ్ళు 3 days చదివిన అదే 12 hours, 1 day అదే 12 hours, చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది క్యాలిక్యులేషన్స్ ఇలానే ఉంటాయి. రాంగ్, వెరీ రాంగ్. నేను స్టార్టింగ్ లో కూడా అలానే బిలీవ్ చేసేవాడిని. ఇప్పుడు నేను 12 hours చదవాలని, కానీ డైలీ చదవడం వల్ల డిఫరెన్స్ ఏంటి, ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా థియరీ పేరు తెలియదు నాకు. ఇప్పుడు ఈ రోజు చదివింది మనకి ఈవినింగ్ వరకు 90% గుర్తుంటుంది, రేపు 70%, ఎల్లుండి 60%. అదే ఒక 10 days తర్వాత 40కి వస్తుంది. ఇప్పుడు మీరు ఈరోజు 12 గంటలు చదివేసి రేపు ఎల్లుండి చదవకపోతే మీకు తర్వాత రోజు తీసి మీకు 30% గుర్తుంది. మీరు అదే 4 hours చదవండి, ఆ 4 hours లో ఈ రోజు చదివింది రేపు మళ్ళీ చదువుతారు, రేపు చదివింది మళ్ళీ ఎల్లుండి చదువుతారు. మీకు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏర్పడుతుంది. మన మైండ్ కూడా ఈజీగా క్యాప్చర్ చేసుకోవాలి. ఈవెన్ న్యూ టాపిక్ అయినా కూడా మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఫ్లో మనకి బాగా అర్థం, ఫ్లో అలవాటు అవుతుంది. మైండ్ కి కూడా ప్రతిరోజు కూర్చుంటున్నాను అని చెప్పేసి మైండ్ కూడా నేను ఒక మనిషి అనుకుంటా, ఇది వేరు అది వేరు అని ఫీల్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకటి చెప్తా ఉంటే అదొకటి చెప్తా ఉంటుంది. సో ప్రతిరోజు వీడు ఇంతే చదువుకుంటున్నాను 4 hours కూర్చుంటున్నాను అనుకుంటే మైండ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆ బాడీ కూడా కూర్చోవాలి, ఇంకంతే, హ్యావ్ టు సిట్ అనేది. సో నేను అదే చేశాను. కన్సిస్టెన్సీ సెకండ్. థర్డ్ థింగ్ ఏంటంటే ప్రాపర్ మెంటర్షిప్. ఇప్పుడు తెలియాలి, ఎందుకంటే మనం ఎక్కడున్నాం ఏంటి అనేది ఆన్సర్స్ రాస్తేనే తెలుస్తుంది, ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఎగ్జామ్స్ రాయకుండా సెల్ఫ్ గా నేను బాగానే ఉన్నాను అనుకోవడం లేదు. చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. చాలా మంది ఎగ్జామ్ లో మన టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవుతారు, ఓన్లీ మోడల్ ఆన్సర్ తీసుకుంటారు. సో నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే మోడల్ ఆన్సర్ తీసుకోవడం మార్కెట్ లో చాలా దొరుకుతున్నాయి కదా, ఎగ్జాక్ట్లీ అండి. దానికి ఫీజులు ఎందుకు కట్టడం? ఇప్పుడు టెస్ట్ సిరీస్లే కావాలి అనుకుంటే ఎక్కడో పోయి బుక్ స్టోర్స్ 200 వస్తాయి, ఇంత కట్టలు వస్తాయి. కానీ ఎగ్జామ్ రాయడం అనే ఇంటెన్షన్ ఏంటంటే ఆ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లో 2 hours 3 hours టెస్ట్ లోను మైండ్ కి పని పెట్టడం. మోడల్ ఆన్సర్ తీసుకుంటే మైండ్ కి ఇట్లా పని పెట్టినట్టు అది బట్టి పెట్టడం. మన సెల్ఫ్ థాట్స్ అనేది మనం మిస్ అవుతాం మోడల్ ఆన్సర్ చదువుతాం. ఆ క్వశ్చన్ ఎట్లా డీల్ చేయాలి, ఆ ఆప్షన్ ఎందుకు పెట్టు ఉండొచ్చు అనేది బ్రెయిన్ కి పని చెప్తేనే ఆ బ్రెయిన్ ఇంకెక్కువ పని చేస్తుంది ఎగ్జామ్ లో. ఇక్కడ మోడల్ ఆన్సర్స్ తీసుకొని ఈ క్వశ్చన్ కి ఇది ఆన్సర్, ఈ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ క్వశ్చన్ వస్తాయని గ్యారెంటీ లేదు. ఏ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ రాదు, సేమ్ కంటెంట్ టాపిక్ వైజ్ గా సేమ్ వస్తుంది. ఈ మధ్యలో వొకాబులరీతో ప్లే చేస్తున్నారు ఎగ్జామ్స్ లో. వొకాబులరీతో గేమ్స్ ఆడుకున్నప్పుడు మనం కూడా వొకాబులరీతో గేమ్ ఆడుకోవాలంటే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లోనే కూర్చోవాలి. మోడల్ ఆన్సర్ అంటే మారిపోయింది సిచ్యువేషన్, జనరేషన్ ఎట్లా మారిపోయిందంటే ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చదివితే ఎగ్జామ్ రావట్లేదు. ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లో రాయండి, చూడకుండా రాయండి, 10లో ఒకటి కరెక్ట్, కానీ పోయేదేం లేదు కదా ఇక్కడ. కానీ అక్కడ కరెక్ట్ అవుతాయి, అది చాలా ఇది కూడా వే ఆఫ్ రైటింగ్ అనేది తెలుస్తుంది. మీరు నన్ను చాలాసార్లు నాకు 5 marks కి 2 వేసేవాళ్ళు కొన్నిసార్లు. ఎందుకు బాగానే రాశాను కదా, లేదు ఇంకా ఇంప్రూవ్మెంట్, ఇంకొంచెం రాయాలి. నేను 3 years కూడా ఎక్కువ అన్నారు కొన్ని సిచ్యువేషన్స్ లో. సర్లే ఇంకొంచెం తీసుకున్నాను అంటే ఇప్పుడు దీన్ని చూసి డిప్రెస్ అవ్వద్దు ఎవరు ఫస్ట్. చాలా మంది అవుతారు, అది 2 years ఏంటి, 2 వల్ల మార్క్స్ వచ్చేది లేదు కదా. 100% కృష్ణ, నేను కొంతమందికి మార్క్స్ తక్కువ వేస్తే నా దగ్గర డిబేట్ చేసి ఒక 2-3 members మేము మీ దగ్గర ఉండమని వెళ్ళిపోయారు. సో నేను వాళ్ళతో చెప్పింది ఏంటంటే ఇప్పుడు 5 marks వేస్తాను, నువ్వు హ్యాపీ అవుతావు, బట్ ఫైనల్ ఎగ్జామ్. మ్యామ్ ఇది సైకాలజికల్ ప్లే. మీరు 5 marks వేస్తే ఇప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు, రేపు హ్యాపీ అవుతారు, కానీ 5 days తర్వాత బ్రెయిన్ పని చెప్పదు, వాళ్ళకి 5 వస్తున్నాయి, ఐఎమ్ వెరీ గుడ్. కానీ ఎవరికేం తెలుసు, ఇప్పుడు అదే ప్లేస్ లో మీరు నాకు 2 వేశారు, నెక్స్ట్ రోజు 2 ఎందుకు వేసింది, 2కి ఆన్సర్ కూడా చెప్తారు మీరు, కొంచెం ఇట్లా రాయి కొంచెం అట్లా రాయని. నెక్స్ట్ అది రాస్తాను 2.5 వేస్తారు, అంటే నాకు డైలీ ఇంప్రూవ్మెంట్ ఉందిగా. మీరు 5 వేశారు, వాళ్ళు అదే 5 చేసిన ఇంకా దీని నుంచి ఇంప్రూవ్మెంట్ ఏముంటుందని చెప్పేసి వాళ్ళు చేయరు. నాకు తెలిసి నేను నీకు ఒక 1-2 times 5 marks ఎక్కువ వేసాను, చాలా తక్కువ సార్లు 5 marks వేసాను. ఎందుకంటే కమ్ టు ద రియాలిటీ, ఇప్పుడు మనకి మన ఫైనల్ రిజల్ట్ తీసుకుంటే ఫైనల్ స్కోర్ ఎంత % లో ఉంది, ఎంత % లో ఉన్నారు టాపర్స్? అంటే ఓవరాల్ అంటే 50 to 55, నాట్ మోర్ దెన్ దాట్. అంటే దీన్ని బట్టి చాలా మంది ఎలా అని అంటే కొన్ని మనం వేరే ప్లేసెస్ లో తీసుకుంటే 6 marks 7 marks ఎట్లా అది పాసిబుల్ అవ్వదు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఇస్తాను, చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఇస్తాను, నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాస్తావు, అది నాకు రీచ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎగ్జామినర్ ఎవరైతే మన పేపర్ ఎవాల్యూట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది రీచ్ అయినప్పుడే నీకు స్కోర్ వేయగలుగుతారు. అది ఎప్పుడు రీచ్ అవుతుంది, నువ్వు దానికి రిలవెంట్ గా పాయింట్స్ రాసినప్పుడు.
నీకు తెలిసిన పాయింట్స్ రాయడం వేరు, రిలవెంట్ గా రాయడం వేరు. అందుకే నీకు చాలా సార్లు చెప్పాను కృష్ణ ఎందుకు రీజన్ ఇక్కడ అవుతుంది అని. సో దాన్ని నువ్వు చాలా పాజిటివ్ గా తీసుకొని వర్కౌట్ చేశావు. చేశాను. అప్పటికి అడిగాను 2 times మ్యామ్ ఇంతే ఇస్తారా మార్క్స్ అని. బట్ స్టిల్ మీరు చెప్పారు ఇప్పుడు నేను 3 వేయడం ఎక్కువ అంటే దాని మీనింగ్ ఏంటంటే అదే మ్యామ్ ఇప్పుడు టీచర్ అంటే మార్కులు వేయడం కాదు, టీచర్ అనే వాళ్ళు కూడా సైకాలజికల్ గా ప్లే చేయాలి స్టూడెంట్స్ తోని కూడా. అంటే ఇప్పుడు తక్కువ ఎందుకు వేసింది అని చెప్పి తక్కువ ఎందుకు వేసారని చెప్పి కింద కూడా మీరు లాజికల్ పాయింట్స్ ఇచ్చేసి కొంచెం హ్యాండ్ రైటింగ్ ఎగ్జాంపుల్స్ 2 lines మధ్య గ్యాప్ అయినా లేకపోతే పైన 2 lines వదిలిపెట్టడము లేకపోతే అంతా గుర్తుంది అన్ని. సో అవన్నీ అడ్రస్ చేశాను. సో అన్ని అడ్రస్ చేయడం వల్ల నా వాక్యూమ్ ఏరియాస్ తెలిసింది, నా వీక్ పాయింట్ ఏదో తెలిసింది, నా స్ట్రాంగ్ పాయింట్ ఏదో తెలిసింది. ఫైనల్లీ నీ డే 1 ఆన్సర్ కాపీకి డే లాస్ట్ కాపీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ముందు పెట్టుకొని చూసుకున్నా కూడా. ఎందుకంటే నీ కాపీస్ నా దగ్గర ఉంటాయి, పీడిఎఫ్ ఉంటాయి. కొంతమంది ఎవరైనా అడిగితే నేను ఒక 2-3 కాపీస్ పంపించా అన్నట్టుగా, ఇలా రాయాలి మేడం మాకు అర్థమైతలేదు మంచిగా రాసిన కాపీస్ పెట్టామంటే కృష్ణ అని చెప్పేసి నీ పేరు చెప్పి వాళ్ళకు ఒక 1 copy 2 copy ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఎక్కువ కాపీస్ ఇవ్వద్దు నీ ఆన్సర్స్ కదా అని. సో వాళ్ళు చూసిన తర్వాత ఇంత బాగా రాస్తున్నారు, ప్రతి ఒక్కరికి నీ కాపీ చూసిన తర్వాత ఒక నమ్మకం ఇతనికి వస్తుంది అని. నేను అందులో మళ్ళీ 2-3 మార్క్స్ వేసింది చూసి వాళ్ళు మేడం ఎందుకు 2 మార్క్స్ వేసారు 3 మార్క్స్ వేసారు క్వశ్చన్ ఇక్కడ. సో అంటే మనం ఎంత చదువుతున్నాము అన్నదానికంటే ఎంత ప్రజెంట్ చేస్తున్నాం, ఆ ప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ కి రీచ్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. కానీ చాలా మంది ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. మనం ఏదైతే క్వశ్చన్ ఉందో క్వశ్చన్ కి ప్రాపర్ గా రీచ్ అవ్వగలిగేలాగా చదవడం మెయిన్ ఇంపార్టెంట్. యూ డిడ్ దట్ వెరీ వెల్. అంటే నాకు బాగా గుర్తుంది, నేను ఎన్నిసార్లు తక్కువ మార్క్స్ వేసినా నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే బెస్ట్ ఆన్సర్ వేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు కూడా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే లిటరల్లీ నేను చూడని ఎగ్జాంపుల్స్ కూడా నువ్వు పెట్టావు. అంటే నేను చాలా పేపర్స్ చూసి చాలా చూస్తూ ఉంటాము, బట్ స్టిల్ కొత్త ఎగ్జాంపుల్స్ నేను నీ బుక్లెట్ లో ఫైండ్ చేశాను. దట్స్ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేది అప్పుడు. అంటే ద థింగ్ మనం ఒక ఫ్యాకల్టీ కంటే స్టూడెంట్ ఇంకెక్కువ థింక్ చేయగలుగుతున్నారు అనేది రియల్లీ గ్రేట్ థింగ్. డైనమిక్ ఎగ్జాంపుల్స్ పెట్టాలి, మన పేపర్ మిగతా వాళ్ళ పేపర్ల కన్నా కొత్తగా కనపడాలని చెప్పినప్పుడే అర్థమైంది. అంటే కొత్తగా కనపడాలి అంటే కొంచెం డైనమిక్ ఎగ్జాంపుల్స్, ప్రెసెంట్ లివింగ్ ఎగ్జాంపుల్స్, లైఫ్ ఎగ్జాంపుల్స్. సో అన్ని పెట్టాను. అంతే కదా కృష్ణ, ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్ రాస్తా, ఒక చాలా మంది మోడల్ ఆన్సర్ కొనుక్కొచ్చుకుంటూ సేమ్ ఎగ్జాంపుల్ అందరు రిపీట్ చేస్తారు. సో నేను ఎందుకు స్పెషలైజేషన్ చేయాలి? సో నువ్వు దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసావు. డైనమిక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ప్రతి దానికి తెలంగాణ ఎగ్జాంపుల్ ఇచ్చాను, తెలంగాణ నాలెడ్జ్ వీడికి ఉంది అని చెప్పడానికి ఎస్ఏలో ఉపయోగించాను, డయాగ్రామ్స్ వేయడానికి ట్రై చేశాను, ఫ్లో చార్ట్స్ నీట్గా వేసాను. అంటే పెట్టి నేను చేశాను మ్యామ్. నేను రాసిన స్కోర్ కి నేను పెట్టిన ఎఫర్ట్స్ కి గుడ్ స్కోర్. నేను ఎస్ఏ నాకు టైం లేదు, 15 మార్కులు తక్కువ వచ్చాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ నాకు టైం లేదు, తక్కువ వచ్చాయి. ఈ రెండు కూడా టైం ఉండుంటే మేబీ 530 540 ఉండేది కావచ్చు. బట్ ఎప్పుడు ఫీల్ కావద్దు, వచ్చింది ఎఫర్ట్ పెట్టి రాకపోతే ఫీల్ కావాలి. ఎఫర్ట్ పెట్టాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. సో అంటే చాలా మంది ఇప్పుడు నేను ఆఫ్లైన్ లో లేను, జస్ట్ ఆన్లైన్ లో. నన్ను ఎలా రీచ్ అయ్యగలిగావు? అండ్ ఆఫ్టర్ నా దగ్గర రీచ్ అయిన తర్వాత యూ ఫీల్ లైక్ ఎలా ఫీల్ అయ్యావు? ఓకే మేడం దగ్గర జాయిన్ అవ్వడం వల్ల నేను హ్యాపీని అంటే ఇట్లా ఉంటది కదా. అంటే మ్యామ్ నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్ చూసాను ఫస్ట్. టెలిగ్రామ్ ఛానల్స్ లో భాగ్యలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్స్ చూసాను. కానీ మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒకటి ఉంటుంది. నాకు 3-4 ఎక్స్పీరియన్సెస్ ఉండుంటే ఏదో ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యేదో ఎగ్జామ్ రాస్తాను అనుకున్నాను. నేను అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ఆన్సర్ రైటింగ్ తెలియదు. అప్పుడు నాకు ఏం కావాలి? 1-to-1 పర్సనలైజ్డ్ అప్రోచ్. అప్పుడు మీకు కాల్ చేశాను, మీరు ఎందుకు మీరు అప్పుడు పెట్టారు టీజీపీసీ గ్రూప్ 1 మెయిన్స్ కి ఇస్తాను, పర్సనలైజ్డ్ అప్రోచ్, 1-to-1 ఇంటరాక్షన్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అని పెట్టినప్పుడు నాకు ఇదే కదా కావాల్సింది. బికాజ్ నేను ఇప్పుడు నా వీక్ ఎవరో నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తేనే కదా అర్థమైంది అనిపించింది. ఏ ఇన్స్టిట్యూట్ లో చెప్పవట్లా. డైరెక్ట్ మీకు కాల్ చేశాను, మీకు కాల్ చేసి అవును కృష్ణ మీరు డైలీ 5 questions ఇస్తాను, ఆన్సర్స్ నాకు మళ్ళీ రిటర్న్ పెట్టండి, ప్లస్ విత్-ఇన్ 48 hours నెక్స్ట్ డే మార్నింగ్ కానీ వర్స్ట్ కండిషన్స్ 48 hours కానీ మీకు ఆన్సర్ రాసి పెడతా అన్నారు. నాకు అదే కదా కావాల్సింది. ఇప్పుడు నేను రాసిన ఆన్సర్కి నువ్వు ఇక్కడ రాస్తున్నావు మిస్టేక్ అని. సో అట్లా మీతో కాంటాక్ట్ అయ్యాను. అట్లా కాంటాక్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా 5 questions రాయడము, మీరు దానికి రివ్యూ ఇవ్వడము, ఆ రివ్యూ ఇచ్చిందని నేను మళ్ళీ చేయడం మీ దగ్గర ఉంటాయి. వాట్సాప్ డిలీట్ చేసింది నా కాపీస్ అన్ని మీ వాట్సాప్ లో ఉంటుంటాయి. అదే కాల్ కన్వర్జేషన్ ఇవ్వడం, నేను అదే చాలా సార్లు కాల్స్ లో కూడా నేను అదే కన్వర్జేషన్ లో చెప్పేది వాయిస్ రికార్డ్ పెట్టేది. వాయిస్ రికార్డ్ డిస్టర్బ్ అవుతుంది పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి మీరు చార్జ్ చేసి మొత్తం చెప్పిన ఒక్క వాయిస్ లో క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు బై మిస్టేక్ లో ఆ టైంలో మీరు అవైలబిలిటీ లేకపోయినా ఇట్లా ఈ క్వశ్చన్ కి కొంచెం పాయింట్స్ ఎక్కువ రాయి ఇట్లా. సో ఫైనల్లీ వాట్ ఎవర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లో అయితే
1-to-1 అప్రోచ్ ఉండడం వల్ల నాకు యూజ్ అయింది. యూజ్ కాకపోతే ఈ మాటలు వచ్చేవాడు కాదు, యూజ్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. చాలా మందికి చెప్పాను కూడా ఆ టైంలో, మ్యామ్ నాకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇట్లా ఇవ్వడం వల్ల హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. నీకు నచ్చిన మంచి జాబ్ సెలెక్ట్ చేసుకొని అందులోనే మూవ్ ఆన్ అవ్వు. అండ్ మన స్టూడెంట్స్ కి ఫైనల్ గా ఒక చిన్న వర్డ్ అనేది చెప్పు. లైక్ చాలా మంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఎగ్జామ్ కి వస్తున్నారు, పేరెంట్స్ చెప్పారని ఏదో ఒక రీజన్ తోటి వస్తున్నారు. ఏ రీజన్ తోటి వచ్చినా ఫస్ట్ మనం ఎందుకు వచ్చాము అనే దాన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు థింక్ చేయగలగాలి. అండ్ చిన్న మన ఏదైనా ప్రాబ్లం రాగానే ఆ అవుట్ సైడ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి దాని మీద ఫోకస్ చేస్తున్నారు. మనం ఎందుకు వచ్చాము అన్న గోల్ని మర్చిపోతున్నారు. సో దానికి నీ వర్డ్స్ లో ఒక 2 points మన స్టూడెంట్స్ కోసం చెప్పండి. అంటే ఫస్ట్ థింగ్, అంటే ఏది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందికి ఉంటాయి. అంటే లైఫ్లో స్ట్రగుల్ లేదు అనేది రాంగ్. స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ అనేది ఎవ్రీ పర్సన్కి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఈ జాబ్ కొట్టాలి, Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ PSUs, ఎనీ SSC, ఏ ఎగ్జామ్ అయినా ఫస్ట్ ఈ ఎగ్జామ్ నేను కొట్టాలి అంటే నేను ఏం చేయాలి, నేను ఏ ఎఫర్ట్స్ పెట్టాలి అనేది, అసలు ఆ జాబ్ ఎందుకు కావాలి నాకు, ఆ జాబ్ వల్ల నా లైఫ్ ఏం చేంజ్ అవుతుంది, నా ఫ్యామిలీ లైఫ్ ఎంత చేంజ్ చేసుకోగలుగుతాను అనేది మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది తెలియాలి. సెకండ్ థింగ్ కన్సిస్టెన్సీ. అంటే చాలా మంది బేసిక్లీ ఇది ప్రతి యూట్యూబ్ ఛానల్లో కన్సిస్టెన్సీ క్యాజువల్ వర్డ్ వాడతారు అనుకుంటారు, కానీ మీరు అది ఇంకల్కేట్ అంటే అవలంబించుకుంటేనే అది తెలుస్తుంది మీనింగ్. ఎందుకంటే ఒక రోజు 4 గంటలు చదివిన చాలు, కానీ ప్రతిరోజు చదవండి, ఎంత డిఫరెన్స్ ఉంటుందో అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నమాట. మీకు కన్సిస్టెన్సీ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ప్రాపర్ మెంటర్షిప్. ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు టీచర్కి కాల్ చేయొద్దు, చేస్తే ఏమనుకుంటారని కాకుండా డౌట్ ఉందా, మెసేజ్ ఆర్ కాల్ ఆర్ ఎనీథింగ్. ఒకరోజు కాకపోతే ఇంకొకరోజు అప్రోచ్ అవుతారు. ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎవ్రీడే కన్సిస్టెన్సీ విత్ ప్రాపర్ డిసిప్లిన్, విత్ ప్రాపర్ అప్రోచ్, విత్ ప్రాపర్ మెంటర్షిప్ ఉంటే ఏ జాబ్ అయినా ప్రాపర్ ఈజీ కొట్టచ్చు. రాదు అనేది ఏమీ లేదు, 100% వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ గివ్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మీరైతే సాటిస్ఫైడ్ కదా భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా? వెరీ హ్యాపీ. బికాజ్ ఇప్పుడు ఉపయోగపడకపోతే ర్యాంక్ అనేది హానెస్టీ మనకు తెలుస్తుంది ఉపయోగపడిందా లేదా అని. నా పరంగా అయితే నేను 1-to-1 అప్రోచ్ వాళ్ళు ఉపయోగపడింది కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అంటే నేను కూడా నిన్ను డైరెక్ట్ గా ఇంతవరకు అసలు ఎప్పుడు అడగలేదు, ఈ ర్యాంక్ ఇంత వచ్చిందని నువ్వు చెప్పిన తర్వాతనే నేను నీతోటి మాట్లాడాను. ఏమైంది కృష్ణ, రిజల్ట్ ఏందని ఒకసారి మెసేజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను నిన్ను ఏ విధంగా కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. ఎందుకనంటే చూద్దాము ఎందుకనంటే నేను అడగడానికి కూడా నేను ఏంటంటే నీకు ఇచ్చాను ట్రైనింగ్ సమ్వాట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో, బట్ నీ ఒపీనియన్ అనేది నాకు ఇంపార్టెంట్ కదా. సో అందుకే నేను నీతోటి ఆ రోజు అడిగాను, నీకు అభ్యంతరం లేకపోతేనే నువ్వు రా కృష్ణ. నాకు ఉపయోగపడింది కాబట్టి. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.